అనంతపురం నగరంలోని పాపంపేట భూ వివాదంలో బాధితులపై తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. దశాబ్దాల పాటు పాపంపేట కాలనీలో నివాసముంటున్న బాధితులకు హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించినప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కొందరు నకిలీ పత్రాలతో కోర్టు తమకు తీర్పిచ్చిందంటూ అల్లరి ముక్కలను తీసుకుపోయి దౌర్జన్యంగా కంచి వేసే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం అయింది. రూరల్ పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించడంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ రప్పించారు. బాధితులు మాట్లాడుతూ కోర్టు నుంచి స్టేటస్ కో వచ్చినప్పటికీ అక్కడ పాతిన కోర్టు ఆదేశం బోర్డులను సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దౌర్జన్యంగా పెన్షింగ్ వేయడం వల్ల తాము అడ్డుకున్నామని తెలిపారు. దశాబ్దాలుగా నివాసం ఉన్న తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని బాధితులు స్పష్టం చేశారు. అనంతపురం రూరల్ మండలము నారాయణ పంచాయతీ పాపడి గ్రామ కాపసడిన రామకృష్ణారావు చెప్పుకుంటే వినమేమో కనుక 1949లో మాకు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయినాయి. నలుగురు మాకు రిజిస్ట్రేషన్ చేసినారు. 49 తర్వాత వాళ్ళు 1952లో భాగపరిష్కారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాపర్టీని తీసి చేసుకున్నారు. మళ్ళీ 62లో గొల్లపల్లిలో భాగపరిష్కారం చేసుకున్నారు. ఏదైనా 52లో భాగపరిష్కారం తర్వాత వాళ్ళు 62లో భాగపరిష్కారం చేసుకున్న తర్వాత 1976లో సంబంధం లేకుండా ప్రాపర్టీని వేరే ఎంజీ వాళ్ళకి అమ్మినారు. ఎంజీ బ్రదర్స్కి 5 ఎకరాలు అమ్మినారు. 4 ఎకరాల 20 సెంట్లు అమ్మినారు వాళ్ళు. అది అటువంటి కోర్టు పోయింది. కోర్టులో కూడా వాళ్ళకి ఏమి ఎవిడెన్స్ లేకపోయినా కూడా దౌర్జన్యంగా వచ్చి నాకు ల్యాండ్ అమరావతి హైకోర్టు వారు డివిజన్ బెంచ్ 2 జడ్జీలు డివిజన్ బెంచ్ నాకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మే నెల 7వ తారీఖు 10 ఎకరాలకి 106 సర్వే నెంబర్ 1 లెటర్, 106 సర్వే నెంబర్ 2 లెటర్, 119 1, 119 2A టోటల్ 10 ఎకరాల విస్తీర్ణంకి స్టేటస్కి ఇచ్చినాడు, స్టే ఇచ్చినాడు. అది ఏమని ఇచ్చినాడు, నీకు జడ్జిమెంట్ అయింది, నువ్వు 10 ఎకరాలు కొలు తెచ్చుకొని నీ ప్రాపర్టీ ఎక్కడుందో కొలుచుకుందామని చెప్పి వాళ్ళకి కూడా చెప్పినారు. ఆయన కోర్టు వారు ఇచ్చిన బోర్డు నాటింటే అవి పీకేసి వారు సంబంధం లేని జడ్జిమెంట్ బోర్డు నెంబర్లు వేసి ఉద్దేశపూర్వకంగా బూడ్చి అంతా హంగామా చేసినాడు. నేను అడిగితే నన్ను కొట్టే కూడా వచ్చినారు వాళ్ళు. దీని మొత్తం ఆఫీస్లో ఉంటే రికార్డు అంతా తారుమారు చేసిన విఆర్ సుబ్రహ్మణ్యమే చేస్తున్నారు. 1949లో దానం ఇచ్చిన భూమిని మళ్ళీ ఈరోజు భూ ఆక్రమణ చేసినామని ఎంఆర్ఓ మోహన్ ప్రసాద్ మాట్లాడడము, తరిది ఎవరు డిఆర్ఓ ఇప్పుడు రిటైర్డ్ అయిపోతున్నాడు, ఆయన పేరేమో కేశవ నాయుడు ఆర్డీఓ, వీళ్ళు దౌర్జన్యంగా ఇంటికి వచ్చి మాకు నోటీసులు ఇవ్వకుండానే ఇల్లంతా పగలగొట్టి డెమాలిష్ చేసి వెళ్ళిపోయి నేను ఊర్లో లేని టైంలో మా వదిన బంగారు కూడా తీసేసుకున్నారు. 3 లారీల సామాను ఎత్తితే 2 లారీల సామాను తీసేసుకొని మొత్తం 1 లారీ సామాను మాత్రం మాకు మిగిలిపోయి మేము రోడ్లో పడినాము. అయినప్పటికీ మేము ధైర్యం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టేటస్ తెచ్చుకొని స్టేటస్కో వచ్చి నిలబెడితే కూడా దౌర్జన్యంగా 3 రోజులకోసారి 4 రోజులకోసారి వాడు సుబ్రహ్మణ్యం అనేవాడు రావడము, విఆర్ఓ జనాన్ని తీసుకొని రావడము, రౌడీలందరినీ మనుషుల మీదకి పోవడము, కొట్టే ప్రయత్నం చేయడము, కొలతలు పట్టడము, లాగడం, ఇదే సరిపోతుంది. నిన్నైతే విచిత్రంగా అందరినీ తీసుకొచ్చి ఒక్కటేసారి మా బ్రదర్ మీదకి పోయి మా బ్రదర్ని కొట్టేందుకు ప్రయత్నం చేసి హత్యా ప్రయత్నం కూడా చేసినారు వాళ్ళు. శ్రావణ్ కుమార్ అనేవాడు, సుబ్రహ్మణ్యం అనేవాడు, శివ అనేవాడు, ఇద్దరు. ఈ ముగ్గురికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళు మా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ స్థలం కోసమే భూ కబ్జా చేస్తున్నామని చెప్పి అందరితో చెప్పి అందరిని తీసుకొచ్చి నిన్న గలాడ్ చేయడం జరిగింది. ఈ జనాలు కూడా రావడము, స్టేషన్ పోవడము, స్టేషన్లో కూడా సేయి దగ్గర చెప్తే సేయి ఎక్కడిదక్కడ నిలబెట్టేసేయండి, ఇంక రాకూడదు, మీరు వెళ్ళకూడదు, స్టేటస్ కో ఉంది కాబట్టి వాళ్ళకంటే 2021లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొని ఇక్కడ కొట్టేసినారు హైకోర్టులో. అయినప్పటికీ డబుల్ బెంచ్లో లాయర్స్ ఇచ్చినా కూడా ఆ జడ్జిమెంట్ అది కూడా తుంగలో దొక్కి వాళ్ళు వచ్చి రోజు ఈ విధంగా భయభ్రాంతులు చేస్తూ జనాల్ని, మమ్మల్ని, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని ఫాలో కావడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రభుత్వానికి వినయం చేసేది ఏమంటే మాకున్న భూమిని ధర్మంగా న్యాయంగా కోర్టులో ఏ విధంగా జరిగితే జడ్జిమెంట్ ఆ విధంగా మా స్థలాన్ని మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇది వేరే విధంగా భావించకుండా, నేను ఎంతో పేరున్న గురువుని, నాట్యాచారుణ్ణి, నన్ను అనంతపూర్లోనే గౌరవం లేకుండా నా వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూర్చి తపోవనంలో క్లాస్ కట్టింటే అక్కడ కూడా ఇవ్వద్దని చెప్పి స్వాముల వారికి వెళ్ళి చెప్పడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదని ఆ సుబ్రహ్మణ్యానికి, ఆ శివకు, వాడెవడు శ్రావణ్ కుమార్కి, ముగ్గురికి హెచ్చరిస్తున్నాను. ఇదే నా విన్నపం. గౌరవనీయులైన పెద్దలందరికీ చేయు విన్నపం ఏమనగా, అయ్యా మేము గత 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాము.
టీ అమ్ముకొని బతుక్కునే వాళ్ళము. మాది కొట్టం సార్, మేము అప్పటి నుంచి వేసుకున్న కొట్టమే, కొట్టేసేంత వరకు మాకు అదే కొట్టమే ఉంది. మేము అట్లే జీవనం చేసుకొని సాగిస్తూ ఉంటే మాకు మన నుంచి కొట్టేసిపోయినారు సార్. మాకు అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్, మా పిల్లల ఆధార్ కార్డులు కానీ ఏంటివన్నా కానీ అన్నీ మాకు ఈడనే ఉన్నాయి. ఈ రోజు మాకు కొట్టేసినారు. మాకు జీవనోపాధి కూడా లేకోకుండా అయిపోయింది. మాకు కరుణించి మా పూర్వపరాలు విచారించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా పేరు మీద స్టే ఉంది సార్, మా స్థలం మాకు ఇచ్చేయండి సార్. మాకు హిందీ స్నాట్ ఉంది, మాది కొట్టేకి లేదు, దౌర్జన్యంతో కొట్టేసారు. మా సామాన్లు కానీ పోయినాయి, మేము రోడ్డును పడ్డాం. మా తావ మాకు కావాలా అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ మేము స్థలంలో ఉండబట్టి దగ్గర దగ్గర 30-40 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఇంతవరకు ఎవరు కానీ బోర్డులు నాటడం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు వచ్చి బోర్డులు నాటి ఇది మాది 30 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది, కోర్టులో మీరు ఎలా కొన్నారు అంటున్నారు. కానీ అప్పుడే మీరు ఈ బోర్డు నాటి ఉంటే ఎవరు కొనే వాళ్ళు చేసే వాళ్ళు ఉండరు కదా. ఆ రోజు నుంచి ఏమీ లేకుండా మీరుండి ఏకదమ్మని 40 ఏళ్ల తర్వాత వచ్చి ఇది మాది, ఏమీ ఆధారాలు లేవు మీకు, ఇది మాకుంది ఆధారము అని ఈ రోజు మమ్మల్ని పడగొట్టి బజార్ని వదిలినారు. ఈ రోజు అది కోర్టులో వేసుకొని తేల్చుకుందాం అన్నారు. కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా కూడా ఆ స్టేని ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి బూంచి కంచేస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకోవడానికి పెద్దలు కానీ ఎవరు ముందుకు రావడం లేదు. దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేది అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్టా వీళ్ళకి సపోర్టా అనేది కాదు, ప్రజల గురించి ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము.